సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీలో మద్యం షాపులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాలకు దగ్గర ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టడం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏపీలో మద్యం షాపులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాలకు దగ్గరగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పోతరాజు ఉన్నారు అందుబాటులో. పోతరాజు, మద్యం దుకాణాలు వీటికి సంబంధించినటువంటి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టుగా పాఠశాలలు కానీ, విద్యాలయాలకు సంబంధించి ఏదైతే వాటికి దగ్గర సమీపంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ, వరకు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కానీ చూస్తే మద్యం షాపులు కానీ వీటి పట్ల ప్రజల నుంచి కూడా ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుకి సంబంధించి కూడా చింతలపూడి నియోజకవర్గం ఏతుందో చంద్రపూడి నియోజకవర్గానికి ఏదైతే ఏజెన్సీ ఏరియాకి సంబంధించి ముఖద్వారంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెంకి సంబంధించిన ఏరియాలో కూడా ప్రభుత్వ డిగ్రీ మరియు ఇంటర్ కళాశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆందోళన పాటుపట్టారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వారి కళాశాలకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని చెప్పి వారు కూడా కోరుతున్నారు. అధికారులు కానీ మిగతా వారు ఎవరైనా కానీ పూర్తిగా స్పందించి తమకు సంబంధించినటువంటి చదువుకునే సమయంలో కూడా మందుబాబులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడికి వచ్చి తమ హాస్టల్స్ లో ఉన్న తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా వేరంగం సృష్టిస్తున్నారు. తమకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. కనుక వెంటనే మద్యం షాపులు కూడా తొలగించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. రైట్ పోతరాజు.